ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ కుంభకోణాలు భారీగా పెరిగిపోయాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు బినామీ కంపెనీ కోసం పేద రైతుల నుంచి భూములు లాక్కున్నారని విమర్శించారు. సుధాకర్ అనే రైతుకు మంత్రి కాకాని అల్లుడు ఫోన్ చేసి బెదిరించారన్నారు. కలెక్టర్ జోస్యం చేసుకొని పేదల ఆస్తులు కాపాడాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. భూ కుంభకోణం విచ్చలవిడైపోయింది. ల్యాండ్ స్కామ్. అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో నేను పదే పదే చెప్తా వచ్చా. నేను 7,000 చిల్లర ఎకరాలు భూమి పనిచేశాను అని చెప్తుంటే, అయ్యా కలెక్టరేటు సమాచార చట్టం ప్రకారం 3,300 ఎకరాలే ఇస్తుంది, నువ్వు 7,000 ఎకరాలు పంచుంటే నిజాయితీగా ఆ మండల ఆఫీసుల్లో మండల ఎంఆర్ఓ కార్యాలయాల్లో డిస్ప్లే చేయండి. ఏ ఊర్లో ఎవరికి ఏ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణం ఇచ్చారో అక్కడ డిస్ప్లే చేయండి. వివరాలన్నీ 5 మండలాల్లో డిస్ప్లే చేయండి నీకు నిజాయితీగా ఉంటే అని చెప్పాను. ఈ రోజుకి దానికి ధైర్యం చేయలేకపోతున్నాడు. కానీ కుంభకోణాలు మాత్రం జరిగిపోతున్నాయి. శాశ్వత భూ హక్కు మేము కల్పిస్తున్నామని చెప్పటం, ఆ భూములు వాళ్ళ చేత ముందుగా మాట్లాడేసేసుకోవటం, ఆ పేదోళ్ళ దగ్గర అవి తీసేసుకోవటం, 3 అణాలకి కొట్టేయటం. దాంట్లో ఊరికే ఒక జట్లకొండూరు 16 ఎకరాలు హైవే పక్కన ఉంది. హైవే నేషనల్ హైవే ఆనుకొని ఉంది మనుబోలు మండలం. అక్కడ ఎకరా 70 నుంచి 80 లక్షలు ఉంది. మీరు 16 ఎకరాలు వాళ్ళకి సంబంధించిన పేదోళ్ళు సర్వే నా నెల్లూరులో తెలుగుదేశం ఆఫీసులోకి వచ్చి నా దగ్గర పార్టీలో చేరారు. చేరగానే వెంటనే వాళ్ళకి ఒక కాల్ వచ్చేసింది. ఏమనంటే, మీరు చేరితే మళ్ళీ దాన్ని పీఓటీలో పెట్టేస్తాము, లేదంటే మీరు చేరబాకండి, కొద్ది రోజులు ఆ రిజిస్ట్రేషన్ అయిపోద్ది అని కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు తరఫున ఒక మీడియేటర్ మాట్లాడింది. ఈరోజు ఆడియో మీకు వినిపిస్తా. మైక్ లేదా? హ్యాండ్ మైక్. మైక్ లేదు. మన కార్లో మన ఇంట్లో ఉంది కదా, చెప్పవచ్చు కదా. మనం నేను చెప్పినప్పుడు చెప్తే ఇప్పుడు వచ్చేసాం కదా. అయితే ఉండేది మళ్ళీ పెడతాం.